న్యూస్ ట్రైబల్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరిమల రామకృష్ణకి వినతిపత్రం అందజేసిన డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ అత్యవసర సమావేశం, నూతన కార్యవర్గం ఏర్పాటు. పుట్టా సుధాకర్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుదాం, బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పిలుపు. మన రాష్ట్రంలో కియా మోటార్స్ కు కర్త కర్మ క్రియా చంద్రబాబు. ఈ నెల 27 నుంచి జూలై 3వ తేదీ వరకు కియా ఫ్రీ సర్వీస్ క్యాంప్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా పట్టించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలలకు విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా పర్మిషన్లు మంజూరు. పాఠ్యాంశంగా తమన్నా జీవితం తీవ్ర విమర్శలు. తిరుమల శ్రీవారి దర్శనం కంపార్ట్మెంట్లన్నీ ఫుల్. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టెంపో, 13 మంది దుర్మరణం. డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు మాదసి సురేష్ రాజిరెడ్డి తదితరుల సమస్యలపై జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరిమల రామకృష్ణకి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే, మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రితో సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని జిల్లా ఎస్పీ డిపార్ట్మెంట్ చైర్మన్ హామీ ఇచ్చారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లో పలు రికార్డులను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆరా తీశారు. బ్లడ్ టెస్ట్లకు పరికరాలు ఉన్నా సరే పేషెంట్లు బయటకు పంపుతున్నారని, ఈ విషయంపై వాసంశెట్టి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అందరూ ట్రాక్ లోకి వస్తారు కాబట్టి మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కుంటున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలని నా మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వితిన్ 3 daysలో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంట అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ ఈ ఆరోగ్య సమస్యల మీద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ హాజరయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకునే విద్యార్థులను ఎంఆర్పీఎస్ లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నూతన గ్రామ మండల కమిటీ నిర్మాణానికై ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా మాంజేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టౌన్ లో ఎంఆర్పీఎస్ నూతన కమిటీ మరియు ఎంఎస్పీ నూతన కమిటీ మరియు ఈ రోజు నూతన ఎంఆర్పీఎస్ కమిటీలో రాబోతున్న వారి సమక్షంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు, సీనియర్ నాయకులు తాతపూరి శేఖర్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ నూతన ఎంఆర్పీఎస్ నాయకత్వం రాబోతున్న సిరాజ్ సురేష్ గారి వీరందరూ సారథ్యంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు జరిగింది. కేవలం జూలై 7వ తారీఖు జరగబోయే మాదిగ దండోరా 30 సంవత్సరాల పండగ ఇండియన్ గవర్నమెంట్ లో ఎలాగైతే మనం మిలిటరీ కవాతు చేస్తామో అదేవిధంగా మాదిగ నిరుద్యోగులు, మాదిగ విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న విద్యార్థిని 30 సంవత్సరాల జెండా వందనం రోజుల సందర్భంగా ఒక కవాతును ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడున్న మండల ఎంఆర్పీఎస్ నాయకత్వం గాని నూతన జిల్లా కమిటీ నిర్మాణం గాని ఈ చేపట్టే క్రమంలోనే ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. మైదుకూరు శాసనసభ్యులుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజాప్రతినిధిగా మన ప్రాంతం నుండి అడుగుతున్న పుట్టా సుధాకర్ కి మన గడ్డ పులకించిపోయేలా ఘన స్వాగతం పలుకుదామని బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. మైదుకూరు మీదుగా మన నియోజకవర్గ సరిహద్దు చాపాడు మండలం నాగులపల్లి వరకు విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలోనే ది బెస్ట్ బ్రాండ్ గా కియా మోటార్స్ నిలిచిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు.
కియా ఫ్రీ సర్వీస్ క్యాంపును ఆయన సోమవారం ఉదయం మధురవాడలోని లక్ష్మీ కియా షోరూంలో బీవీ రామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఫ్రీ సర్వీస్ క్యాంప్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్త క్రియా కర్మ అన్ని తాను వ్యవహరించి కియా మోటార్స్ ను ఆంధ్రప్రదేశ్లోకి అందుబాటులో తీసుకొచ్చారన్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ అనుసరించిన వైఖరి కారణంగా కియా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఈ క్రమంలోనే విడిభాగాల తయారీ యూనిట్ తమిళనాడుకు తరలిపోయిందన్నారు. అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడంతో మళ్లీ మంచులు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కియా మోటార్స్ తక్కువ ధరతో ప్రపంచ శ్రేణి నాణ్యతతో సేవలు అందిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే కియా కస్టమర్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ కియా జనరల్ మేనేజర్ డివివిఎస్ నారాయణరాజు, సర్వీస్ మేనేజర్ కె వరప్రసాద్, బాడీ షాప్ మేనేజర్ కె వంశీకుమార్, కియా టీం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కియా కార్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మన ఆయన హయాంలో వచ్చిన కియా భారతదేశం కాదు, గర్వించేదగ్గ ప్రాజెక్ట్ గా కియా వేళ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించారు అనంతపూర్లో. మరి ఈ రోజు కియా ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే టాప్ మోస్ట్ బెనిఫిట్స్ అన్ని, హై క్లాస్ బెనిఫిట్స్ అన్ని ఈ కార్లో ఉన్నాయి. తక్కువ రేట్లో ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చిన ఏ సంస్థ ఏ కారు లేదు. అది ఒక కియా. ఈ రోజు 27th నుంచి జూలై 3rd వరకు కియా షోరూమ్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. దీనివల్ల కస్టమర్స్ కి చాలా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ క్లీనింగ్ కానీ, మొత్తం స్పేర్ పార్ట్స్ కానీ, అలాగే కాంప్లిమెంటరీ హెల్త్ పాయింట్స్ చెక్ చేస్తున్నారు, పాయింట్స్ చెక్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా కస్టమర్ బెనిఫిట్ చేయడానికి క్యాంప్ 1 వీక్ నిర్వహిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు వినియోగించుకొని. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు సందర్శించి స్థానిక అధికారులతో పలు ముఖ్య అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలకు విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా పర్మిషన్లు జిల్లా విద్యా అధికారులు మంజూరు చేస్తున్నారు. ఈ అధికారులకు లక్షల్లో లంచం రూపంలో ముడుపులు చెల్లిస్తే ఆఖరికి పశువుల గుడిసెకు పాఠశాల ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. గద్వాల పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో రెయిన్బో స్కూల్, మల్దకల్ మండలం ఎలుగు గ్రామంలో యూనిక్ పాఠశాల, ఉండవల్లి మండలం తక్కసలే గ్రామంలో ఆల్ఫా పాఠశాలకు కనీస వసతులు లేకున్నా పాఠశాలకు ప్రారంభం చేయడానికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మండల విద్యా అధికారుల ప్రోత్సాహంతో కోచింగ్ సెంటర్లు, హాస్టల్ గృహాలకు కనీస సౌకర్యాలు లేకుండా నడపబడుతున్నాయి. ఈ విషయాలపై జిల్లా, మండల విద్యా అధికారులు ప్రశ్నిస్తే అడిగిన వారిపై అధికార అహంకారంతో తప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటిక్యాల మండలం ఎంఈఓ రాజు, ఉండవెల్లి మండలం ఎంఈఓ శివప్రసాద్, గద్వాల, మల్దకల్ మండలం ఎంఈఓ సురేష్, వడ్డేపల్లి మండలం ఎంఈఓ స్వామి ఈ విషయాలపై వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు. కాబట్టి వెంటనే ప్రైవేట్ విద్యా వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బెంగళూరులోని హెబ్బల సింధి ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్వీర్ సింగ్ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధి వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, సినిమాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. అయితే సింధి వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం అంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం కంపార్ట్మెంట్ల నుండి నారాయణగిరి చెట్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,782 మంది దర్శించుకోగా 30,100 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 3.53 కోట్లు లభించినట్లు పేర్కొన్నారు. కర్ణాటకలోని హావేరి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొందరు భక్తులు టెంపుల్లో బెళగావిలోని ఆలయాలు దర్శించుకొని వస్తుండగా గుండెనహల్లి సమీపంలో పూణె బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు షిమోగా జిల్లా భద్రావతి తాలూకాలోని ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారికి గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమల రామకృష్ణకి వినతిపత్రం అందజేసిన డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ అత్యవసర సమావేశం, నూతన కార్యవర్గం ఏర్పాటు. పుట్టా సుధాకర్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుదాం, బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పిలుపు. మన రాష్ట్రంలో కియా మోటార్స్ కు కర్త కర్వా క్రియా చంద్రబాబు ఈ నెల 27 నుంచి జూలై 3వ తేదీ వరకు కియా ఫ్రీ సర్వీస్ క్యాంప్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా పట్టించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలలకు విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా పర్మిషన్లు మంజూరు. పాఠ్యం సంఘ తమన్నా జీవితం తీవ్ర విమర్శలు. తిరుమల శ్రీవారి దర్శనం కంపార్ట్మెంట్లన్నీ ఫుల్. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టెంపో, 13 మంది దుర్మరణం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.